ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితిపలయ బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట యోగము స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నక్షత్రము జన్మ నక్షత్రము యోగ నక్షత్రము నామ నక్షత్రము ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ రాశి వాళ్ళకి ముఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం అనేది పెద్దగా కనబడదు. వాళ్ళకి ఆదాయం వస్తుందని కూడా మనం కూడా అనుకోము. వాళ్ళకి 14 విధానాలుగా తిరుగుతుంటుంది. ప్రతి ఒక్క మనిషికి 2-3 విధానాలుగా వస్తుంటుంది లక్ష్మి. కానీ వీళ్ళకి 14% కనబడుతుంది లక్ష్మీ కళ. లక్ష్మీ కళ అనగా ఒక రకంగా కాదు, ఇట్లా వ్యాపారంగా, ఇట్లా బిజినెస్ పరంగా, ఇట్లా ఎకసాయంగా, ఇట్లా భార్య తరపున, వాళ్ళ కొడుకు తరపున, అలాగా 14% ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి మరి ఇంత 14 జాతకంలో వచ్చే యోగం కూడా మళ్ళీ డబ్బులు ఎందుకు ఇలా చేతిలో నిలబడుతులేదా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాళ్ళు అంటుంటారు, స్వామి మరి మీరు 14 విధానాలుగా ఉంది కాబట్టి మాకు ఎందుకు డబ్బులు నిలబడతలేదండి అని చాలామందికి చాలా విధానాలు డౌట్లు ఉన్నాయి. మీ జాతక యోగంలో చూసుకుంటే మీకు శనిలో నుంచి కుజుల్లో నుంచి శని చేరాడు. కుజుల్లో నుంచి శని చేరిన దాని వలన నువ్వు ఎంత సంపాదించినా కూడా అప్పుడప్పుడుకి మాయమైపోతుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. నువ్వు రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదించావు అనుకోండి, నీకు ఇంకో 1100 ఖర్చు అయిపోతుంటాయి. అంటే నీ జోబులోంచి ఒక 100 రూపాయలు ఖర్చు అయిపోతుంటాయి. ఆ విధంగా మీ మీద ఉండాల్సిన శని ప్రభావము, మీరు చేయాల్సిన పూజా విధానం ఏంటంటే ఆ శని భగవానుడికి పూజా విధానం అనేది మీరు కరెక్ట్గా చేయాలి. శని భగవానుడికి అనగా మీరు మేనుగా శని అనకూడదు, శని భగవాను అని అనాలి. ఎందువల్ల అంటే ఆ శనీశ్వరుడు చాలా గొప్పవాడు. ఆయన మీ దగ్గరికి వచ్చారు అంటే సామాన్యంగా పోడు. అలాంటి శనేశ్వరుడు. ఆ శనేశ్వరుడికి మీరు చేయాల్సింది 9 నవగ్రహాలు అంటారు. 9 నవగ్రహాల చుట్టూ, నవగ్రహాలు వేరు, శనేశ్వర వేరు. నవగ్రహాలకి మనం చేయాల్సిన శాంతం చేయాలి. మరి శనేశ్వరుడికి ఆయనకి నూనెతో నువ్వుల నూనెతో ఆయనకి మేనుగా శనివారం మంగళవారం 21 శనివారాలు 21 మంగళవారాలు చేయాలి. చేసిన దాని వలన వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషం అనేది పోతుంది. ఓన్లీ మంగళవారమే చేయాలి, లేదా మంగళవారం తప్పిందిరా అంటే శనివారం చేయాలి. శనివారం మంగళవారం కలిపి 21 రోజు చేయాలి. చేస్తే శనివారం చేయాలి, శనివారం. ఒకవేళ శనివారం మనకు టైం లేనప్పుడు మంగళవారం కూడా దాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా 21 రోజు చేసిన వెడల మీ మీద ఉండాల్సిన శని ప్రభావం అనేది దిగుముఖం అవుతుంది. కాబట్టి ఇది మీరు కంపల్సరీ మీరు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన శని భగవాన్ అనేది శాంతపడతాడు, మీకు అభివృద్ధి అనేది అవుతుంది. మెయిన్గా మరి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరపాటు, ఏదైనా కూడా ఎక్కువ లెక్క చేయరు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా కూడా ఎక్కువగా స్పీడ్గా మాట్లాడుతుంటారు. ఎవరు వచ్చినా కూడా ఓపెన్గా మాట్లాడుతుంటారు. ఒకటి నటించే తెలియదలకి ఏదైనా ముఖం టు ఫేస్ ఓపెన్గా మాట్లాడతాడు. ఉందంటాడు, లేకపోతే లేదంటారు. ఏదైనా యథార్థంగా మాట్లాడతాడు, కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఓపెన్గా చెప్పేస్తుంటారు ఏ విషయమైనా కానీ. మరి ఇలా జాతకంలో స్త్రీ వల్ల
మంచి అభివృద్ధి వచ్చే మార్గం కనబడుతుంది. స్త్రీ వల్ల ఇలా జాతకం మార్పులు వస్తాయి. చేంజెస్, మార్పులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ వల్ల ఇలా జాతకం కూడా కొంచెం మారే యోగం కనబడుతుంది. ముఖ్యంగా ఇలా వ్యాపారంలో, బిజినెస్లో, ఉద్యోగ విశేషాల్లో కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని కనబడుతున్నాయి. అంటే వీళ్ళు చేసే బిజినెస్లలో ఇంకా ప్రమోషన్ మార్పులు లాంటివి కొన్ని రాబోతున్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ప్రమోషన్ లాంటివి ఇలా జాతకంలో అతి వేగంగా వచ్చే యోగం కనబడుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి కూడా మధ్యలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి. దాంతోపాటు మెయిన్గా మీకు కొన్ని భూమి విశేషాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, కొన్ని ఆస్తులలో కొన్ని బ్రేకులు, కొన్ని రావాల్సినవి రాకోకుండా కొన్ని ఎన్నో రోజుల నుంచి మీకు చేతికి రావాల్సినవి కూడా కొన్ని ఆగిపోయినాయి. మీ ఆస్తులు కొన్ని ఏరియా వాళ్ళ దగ్గర ఉండిపోతాయి కదా, పెద్దవాళ్ళ దగ్గర. మరి ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవి మీ చేతిలో ఉండకోకుండా ఆ ఏరియా వాళ్ళ చేతిలో కొన్ని ఉంటాయి కదా, కొన్ని పేపర్లు కానీ దానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి కదా. దాంట్లో మీకు ఇప్పుడు మంచి మార్పు రాబోతుంది. మంచి మార్పు అంటే మీకు రావాల్సిన ఆస్తి, మీకు రావాల్సిన పనులు, మీకు రావాల్సిన బంగారాలు, మీకు రావాల్సిన భూమిలో బంగారం దొరికే యోగం మీ జాతకంలో కనబడుతుంది. అది ఏ రూపంలో వస్తుందో అనేది చెప్పలేము. అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో మీకు రావాల్సింది తప్పకుండా మీకు దక్కిద్ది. మనకు దక్కేది ఎప్పటికైనా దక్కిద్ది. కానీ దక్కంది ఎన్ని రోజులు కష్టపడ్డా దక్కదు. ముఖ్యంగా మనం చేయాల్సిన విధానాలు ఎలా ఉంటాయంటే, మీరు చేయాల్సిన ఎన్నో రోజుల నుంచి పడబడ్డ సమస్యలు వెలుగులోకి వచ్చే యోగాలు మీ జాతకంలో కనబడుతున్నాయి. మరి ఆరోగ్యపరంగా మీ యోగంలో చూసుకుంటే మరి ఆరోగ్యపరంగా కూడా కొంత ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు, కొన్ని తినాల్సిన పదార్థాలు, తినాల్సిన పండ్లు కానీ, తినాల్సిన ఆహారం కానీ, తినాల్సిన విధానాలు మీరు చేయాలి. మీరు ఎక్కువగా ఆహారంలో కూడా ఎక్కువగా మీరు తీసుకోవాల్సింది శాకాహారమే తీసుకోవాలి. మాంసాహారం వల్ల కొన్ని లేనిపోయిన ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు తీసుకోవాల్సినవి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగైతే మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వ్యవసాయ పరంగా ఎన్నో పంటలు పండిస్తుంటారు. ఎన్నో విధానాలుగా కొంతమంది కౌలుకి ఇస్తుంటారు, కొంతమంది చేస్తుంటారు వాళ్ళే. కానీ మీ జాతకంలో వచ్చేసి మెయిన్గా మీరు చేసేదాన్ని కాకోకుండా మీరు ఏరియా వాళ్ళకి కౌలు రూపంలో ఏరియా వాళ్ళకి ఇస్తే మంచి ఫలితాలు కనబడుతున్నాయి దాంట్లో మీకు. ఎందుకంటే అది మీ భూమి, మీరు చేసుకుంటే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. కానీ మీరు చేసుకునే దాన్ని కాకోకుండా మీరు ఏరియా వాళ్ళకి ఇచ్చిన దానివల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా అయిపోతారు. ఒక కుటుంబాన్ని మీరు కాపాడినట్టుగా ఉంటారు. ఆ పుణ్యం అనేది మీకు దక్కుతుంది. కాబట్టి మీకు తప్పకుండా వ్యవసాయ పరంగా కూడా మంచి మంచి అభివృద్ధులు వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి వ్యాపార పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ లాంటివి కానీ, సినీ ఫీల్డ్ కానీ, మీరు చేయాల్సిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కానీ కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు మీ జాతకంలో అతి దగ్గరలో రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కొంత పెద్దవాళ్ళు డైరెక్షను, మనకు సీనియర్లు ఉంటారు కదా, మనం చేసే కంపెనీలో కానీ, మనం చేసే ఉద్యోగంలో కానీ, మన ఇంట్లో కానీ సీనియర్లు వాళ్ళ డైరెక్షన్ తీసుకొని నడిచినట్టుగా అయితే మీకు చాలా వరకు బాగుంటుంది. కాబట్టి మీరు చేయాల్సినంత పూజ విధానం ఎలా ఉందంటే పూజా బలంలో మీకు ఆ భగవంతుడు ఇచ్చినట్టుగా పూజా బలం చాలా బాగుంది. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మీరు పూజించాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీరు పూజించినట్టుగా అయితే మీకు అష్ట కష్టాలు, దరిద్రాలు, దోషాలు, కర్మ అన్నీ మీకు మీద ఉండాల్సినవి అన్నీ మీకు తొలగిపోతాయి. శనివారము శుక్రవారము ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి మీరు తప్పకుండా
మీరు పూజించి ఆ దేవుణ్ణి మీరు పూజించినట్టుకైతే మీరు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీ సేతుకుంట ఒక తీపి పదార్థము స్వీట్ అంటారు, ఆ స్వీట్ని మీ సేతుకుంట పంచాలి. ఒక వారము స్వీట్ పంచాలి, ఒక వారము పండ్లు పంచాలి. పండ్లు మీకు ఏది ఇష్టమైన పండ్లు ఆ పండ్లు జనాలకు అక్కడ పంచాలి. పంచినట్టుకైతే ఎదుటివారి ఆకలి మీరు తీర్చినట్టుగా ఉంటుంది. ఆ భగవంతుడు అనేది నీకు భగవంతుడు ఎక్కడో రాడు, అది మానవ రూపంలోనే మనకి ఎదురవుతాడు. ఆ మానవ రూపంలో మీరు ఇచ్చిన ఒక పండు ఇచ్చారు కదా, ఆ పండు తిన్నారనుకోండి, అమ్మ ఫలానా ఆయన పండు ఇచ్చారు సదాస్తు అంటారు. ఆ సదాస్తు అంటంలోనే ఆ సదాస్తు దేవుళ్ళు అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మన మానవ ప్రయత్నం మనం చేయాలి. చేయకోకుండా అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ ఇంట్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎలాంటి సమస్య అయినా కూడా, ఆరోగ్య సమస్య కానీ, గ్రహ సంబంధమైన సమస్య కానీ, ఏదన్నా చెడు ప్రయోగమైన సమస్య కానీ, నరదిష్టి ప్రయోగమైన కానీ, ఏదన్నా ఎవరన్నా మీ మీద ఏమన్నా చేతబడి చెడు ప్రయోగం ఏమన్నా చేసినా కూడా, మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు అమ్మవారు పూజా బలాన్ని పెట్టి చూసి మీకు ఏ సమస్య ఉన్నా అనేది మేము చూసి చెప్పగలుగుతాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.